హలో లవ్లీ పీపుల్, మామిడికాయ సీజన్ వచ్చేసింది కదండి. ఇవాళ నేను మామిడికాయ తొక్కుడు పచ్చడి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేసుకునే తొక్కుడు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది అన్నంలో వేసుకొని తినడానికి చాలా బాగుంటుంది. పైగా 2 నిమిషాల్లో చేసేసుకోవచ్చు అనమాట. ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఎలా చేయాలో నేను ఇవాళ చూపిస్తాను. ఇది వేడి వేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. పైగా దీనికి మనకి టైం కూడా ఎక్కువేం పట్టదనమాట. అప్పటికప్పుడు మామిడికాయ ఉంటే మనం వెంటనే చేసేసుకోవచ్చు అనమాట. అంటే మనము ఒక 2 నిమిషాల్లో అయితే ఈ పచ్చడి చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. సో వీడియోలోకి అయితే గబగబా వెళ్ళిపోదాం. టక్టకా చూసేయండి, చకచకా చేసేయండి. సో ఒక మామిడికాయ తీసుకున్నానండి నేను ఇవాళ. ఒక మామిడికాయ ముక్కలు ఇలా తరుక్కుని దాంట్లో ఒక చిన్న మామిడికాయ అండి ఇది. దీంట్లో 1 చెంచా ఉప్పు వేసాను. తర్వాత 1 చెంచా కారం వేసాను. కారం కావాలంటే మీరు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి, కారానికి తగ్గట్టు. నేను 1/2 చెంచా కాశ్మీర్ చిల్లీ వేసాను. ఇట్లా బరకగా మీరు పేస్ట్ చేసుకోవాలన్నమాట. మొత్తం మెత్తగా వేసేయకండి, ముక్కలు అక్కడక్కడ కనిపిస్తూ ఉండాలి. సో ఇప్పుడు కడాయి వేడి చేసుకుని ఒక 5 స్పూన్ల నూనె వేసుకోండి. 5 స్పూన్ల నూనె వేసుకొని దీంట్లో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, మెంతులు, ఇంగువ, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయ ముక్కలు అన్నీ వేసి చక్కగా వేయించుకోండి. దీంట్లో వెల్లుల్లిపాయలు తినని వాళ్ళైతే అవి అవాయిడ్ చేసుకోవచ్చు. తర్వాత దీన్ని బాగా వేగాక ఇవన్నీ స్టవ్ ఆఫ్ చేసేసి తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి పచ్చడి, ఆ తురుము దీంట్లో వేసేద్దాం. వేసేసి కలిపేసుకుని చక్కగా ఎంజాయ్ చేయడమేనండి. చెప్పాను కదా చాలా ఈజీ అని. చేసుకోవడం చాలా ఈజీ, కానీ చాలా కమ్మగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీకైతే ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. మామిడికాయ తొక్కు పచ్చడి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్స్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సో మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలిసేంత వరకు ఉంటానండి. మీ విజీ.